గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్జ్ మీడియా. ఎక్కువ మంది గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళందరి సంఖ్య కూడా ఇప్పుడు కాస్త తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెరిగిన గోల్డ్ రేట్స్ అలా ఉన్నాయి కాబట్టి. అయితే ఒక రకంగా చెప్పాలంటే 1,00,000 వరకు రీచ్ అయిన గోల్డ్ మళ్ళీ కాస్త వెనకబడిందని చెప్పొచ్చు. బట్ ఇది ఎలా ఉంటుంది, ఎంతకాలం ఈ ప్రైజ్లు ఉండే ఛాన్సెస్ ఉంది, గోల్డ్ తగ్గే అవకాశం ఎప్పుడైనా ఉందో ఫ్యూచర్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ థింగ్, గోల్డ్ అందరూ 1,00,000 టచ్ అవుద్దని మాత్రం అనుకోలేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, గోల్డ్ మార్కెట్ని బీట్ చేసి మార్కెట్ కంటే ముందే 1,00,000 వెళ్తానని అసలు అనుకోలేదు. అయితే గోల్డ్ అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేయడం గల కారణాలు ఏంటి? గోల్డ్ కన్నా సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గోల్డ్ ఇంకా తన స్ట్రెంగ్త్ అలాగే పట్టుకుని ఉంది. ఏ రీజన్స్ మీద? ఓకే, గోల్డ్కి హిస్టారికల్గా ఒక ఇంపార్టెన్స్ ఉంది. గోల్డ్ స్టాండర్డ్ అంటాం, లేకపోతే మనం గోల్డ్ బెంచ్ మార్క్. యాక్చువల్గా సిల్వర్ ఇస్ ఓన్లీ ఆల్సో ర్యాన్. సో గోల్డ్కి సిల్వర్కి కంపారిజన్ లేదు. గోల్డ్ది గోల్డ్కి యూఎస్ డాలర్కి చాలా స్ట్రాంగ్ లింక్ ఉంది. యాక్చువల్ ఇన్వర్స్ కోరిలేషన్ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అలాగే మన ఈక్విటీ మార్కెట్స్కి గోల్డ్ ప్రైస్కి కూడా ఈ ఇన్వర్స్ నెగటివ్ కోరిలేషన్ ఉంది. అంటే మన ఈక్విటీ కానీ మన ఇండెక్స్ పెరిగితే గోల్డ్ పడుతుంది, ఈక్విటీ పడితే గోల్డ్ పెరుగుతుంది. ఇది ఒక థంబ్ రూల్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది. సరే, మన ఈక్విటీ మన గోల్డ్ ప్రైసెస్ ఆ కోరిలేషన్ విషయం పక్కన పెడితే, గోల్డ్ మీకు డాలర్ ఇండెక్స్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఒక యూఎస్ డాలర్ మేజర్ గ్లోబల్ కరెన్సీస్తో కంపారిజన్లో డాలర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఒక ఇండెక్స్ ఉంది ఎప్పటి నుంచో. అది యూఎస్ డాలర్ వర్సెస్ యూరో, స్విస్ ఫ్రాంక్, కెనడియన్ డాలర్, తర్వాత జాపనీస్ యెన్ అండ్ స్వీడిష్ క్రోనర్. ఈ 5 కరెన్సీస్తో మిక్స్ అయ్యి ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్తో డాలర్ ఎప్పుడు దాన్ని మెజర్ చేస్తూ ఉంటుంది. సో ఆ కరెన్సీ ఆ డాలర్ ఇండెక్స్ కానీ ఎక్కువ ఉంటే దట్ మీన్స్ డాలర్ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు అది మన సెన్సెక్స్ అది అప్ డౌన్ అవుతూ ఉంటుంది. కానీ బై అండ్ లార్జ్ 100 పైన ఉంటే డాలర్ బాగా స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. గత సమ్ టైం అది నెగిటివ్ అయింది. నెగిటివ్ అంటే పడిపోయింది, 100 కంటే తక్కువ కూడా వెళ్ళింది చాలాసార్లు. సో డాలర్ వీక్ అవడంతో గోల్డ్ బికమ్స్ ఈజీ టు బై. సో ఈజీ టు బై అనగానే గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగగానే ప్రైసెస్ పెరిగిపోతాయి. సో డాలర్ పడడంతో గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది అక్కడ. అదే జరుగుతుంది గత ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్గా. డాలర్ పడుతోంది, ఆ డాలర్ ఇండెక్స్ పడుతోంది, గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం మన ఈక్విటీస్ కూడా పడుతున్నాయి, లేస్తున్నాయి కాబట్టి 6-8 మంత్స్గా 1 ఇయర్ గాను. సో దేర్ఫోర్ మన అది కూడా ఉంది, దీంట్లో ఫ్యాక్టర్ కూడా ఉంది. ఒక ఫ్యాక్టర్ మన ఇండియన్ గోల్డ్ విషయం చెప్పాలి అంటే 2015లో దాదాపు 26 వేల రూపాయలు ఉండేది 10 గ్రాములు. అది అంటే 10 గ్రామ్స్ గోల్డ్. అదే 1 lakh టచ్ అయింది ఆ ఫ్యాక్టరీ. అది 2019 వరకు 25-30 రేంజ్లో అది ఆపరేట్ అవుతుంది. అంటే 5 ఏళ్ల పాటు అది ఆల్మోస్ట్ అదే బ్యాండ్లో ఆపరేట్ అయింది. 19 నుంచి 24-25 వరకు ఏకంగా అది 93 టైమ్స్ పెరిగిపోయింది. 30,000 to 90,000+ పెరిగిపోయింది అది. సో అంటే మీరు అన్నట్టు ఇందాక సెన్సెక్స్ కాదు కదా, అన్నింటినీ బీట్ చేసి ఎదిగిపోయింది. దానికి ముఖ్యమైన కారణం డాలర్ వీకెనింగ్. యూఎస్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ట్రంప్ వస్తున్నాడని పాలసీస్, టారిఫ్ ఇష్యూస్ వల్ల గత 6-8 మంత్స్ దానివల్ల. సో ఈ డాలర్ ఇండెక్స్ బాగా వాలటైల్గా అయిపోయింది మధ్య. దాన్ని బట్టి గోల్డ్ కూడా ఎఫెక్ట్ అయిపోయి మన ఇది అవుతుంది. సో అది గోల్డ్ పడుతుందా, కొనుక్కోవాలా, పెళ్లి సీజన్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పలేము. అది ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ ట్రంప్ టారిఫ్స్ వాళ్ళ డెసిషన్ మీద. డాలర్ కానీ స్ట్రాంగ్గా అయితే గోల్డ్ వీక్ అవుతుంది కాబట్టి డిమాండ్ కంట్రోల్లో ఉంటే మన ప్రైసెస్ తగ్గచ్చు. అట్ సేమ్ టైం డాలర్ కానీ వీక్ అయితే అగైన్ సేమ్ స్టోరీ, గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. సో దాన్ని పసిగట్టడం, దాన్ని ప్రిడిక్ట్ చేయడం ఎవతరం కాదు. బట్ ఓన్లీ ఫాలో ది గోల్డ్ పాత్ అండ్ ది గోల్డ్ స్టాండర్డ్. దట్స్ వాట్ ఐ విల్ సే. అండ్ సిల్వర్ ఇంకా యూసేజ్ పెరిగింది, ముఖ్యంగా స్పేస్ సంబంధించిన ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది. అలాగే లేటెస్ట్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది డ్యూ టు ఈవీ ఇండస్ట్రీ అనేది పెరగడం అనేది చెప్తా ఉన్నారు రీజన్స్. ఎంత ఫ్యూచర్ ఉందా సిల్వర్కి? సో సిల్వర్కి సంబంధించిన స్టాక్స్ కానీ, సిల్వర్కి సంబంధించిన లేకపోతే ఎన్ని రకాల ఎసెట్స్ ఉన్నాయి సిల్వర్కి సంబంధించి, అవన్నీ పెరిగే ఛాన్స్ ఉందా? సిల్వర్ ఒక ఇండస్ట్రియల్ యూజ్లో బాగా యూజ్ కనిపిస్తుంది. దాని పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రియల్ యూజ్లో చెప్పినట్టు అదే ఉంది.
ఆ సెక్టర్స్ ఆటోమొబైల్ సెక్టర్ ఆబ్వియస్గా ఇవి చాలా ఫోకస్లో ఉంది. అక్కడ కన్సంప్షన్ డిమాండ్ బట్టి సిల్వర్ బాగానే మూవ్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నాం గోల్డ్ అండ్ సిల్వర్ మూవింగ్ ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ. సిల్వర్ కూడా బాగా పెరుగుతోంది. కానీ సిల్వర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతోంది. ఇండస్ట్రియల్ డిమాండ్ యూజ్ వల్ల పెరుగుతోంది సిల్వర్. సో అది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ కూడా బాగా మంచి వ్యూలో ఉంది. అది ఇన్వెస్ట్మెంట్ సర్కిల్స్లో కూడా బాగా మూవ్ అవుతుంది. బట్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ డూయింగ్ ది బెస్ట్. కొన్ని ఫండ్స్ మన దాంట్లో ఈటీఎఫ్ ఫండ్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఇందాక అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్లో పెడితే దాంట్లో గోల్డ్ కూడా ఒక ఇంపార్టెంట్ కంపోజిటీగా కూడా ఉంది దాంట్లో. దట్ షుడ్ గివ్ అస్ బ్యాలెన్స్ ఇన్ ది రిటర్న్ ఇన్ ది పోర్ట్ఫోలియో. గోల్డ్ అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేయడం గల కారణాలు ఏంటి? గోల్డ్ కన్నా సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గోల్డ్ ఇంకా తన స్ట్రెంగ్త్ అలాగే పట్టుకొని ఉంది. ఏ రీజన్స్ మీద? ఓకే, గోల్డ్కి హిస్టారికల్గా ఒక ఇంపార్టెన్స్ ఉంది. గోల్డ్ స్టాండర్డ్ అంటాం, లేకపోతే మనం గోల్డ్ బెంచ్ మార్క్. యాక్చువల్గా సిల్వర్ ఇస్ ఓన్లీ ఆల్సో ర్యాన్. సో గోల్డ్కి సిల్వర్కి కంపారిజన్ లేదు. గోల్డ్ దారి గోల్డ్దే. గోల్డ్కి యూఎస్ డాలర్కి చాలా స్ట్రాంగ్ లింక్ ఉంది. యాక్చువల్ ఇన్వర్స్ కోరిలేషన్ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అలాగే మన ఈక్విటీ మార్కెట్స్కి గోల్డ్ ప్రైస్కి కూడా ఈ ఇన్వర్స్ నెగటివ్ కోరిలేషన్ ఉంది. అంటే మన ఈక్విటీ కానీ మన ఇండెక్స్ పెరిగితే గోల్డ్ పడుతుంది, ఈక్విటీ పడితే గోల్డ్ పెరుగుతుంది. ఇది ఒక థంబ్ రూల్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది. సరే, మన ఈక్విటీ మన గోల్డ్ ప్రైసెస్ ఆ కోరిలేషన్ విషయం పక్కన పెడితే గోల్డ్ మీకు డాలర్ ఇండెక్స్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఒక యూఎస్ డాలర్ మేజర్ గ్లోబల్ కరెన్సీస్తో కంపారిజన్లో డాలర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఒక ఇండెక్స్ ఉంది ఎప్పటి నుంచో. అది యూఎస్ డాలర్ వర్సెస్ యూరో, స్విస్ ఫ్రాంక్, కెనడియన్ డాలర్, తర్వాత జాపనీస్ యెన్ అండ్ స్వీడిష్ క్రోనర్. ఈ 5 కరెన్సీస్తో మిక్స్ అయ్యి ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్తో డాలర్ ఎప్పుడు దాన్ని మెజర్ చేస్తూ ఉంటుంది. సో ఆ కరెన్సీ ఆ డాలర్ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉంటే దట్ మీన్స్ డాలర్ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు అది మన సెన్సెక్స్ అది అప్ డౌన్ అవుతూ ఉంటుంది. కానీ బై అండ్ లార్జ్ 100 పైన ఉంటే డాలర్ బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. గత సమ్ టైం అది నెగిటివ్ అయింది. నెగిటివ్ అంటే పడిపోయింది, 100 కంటే తక్కువ కూడా వెళ్ళింది చాలాసార్లు. సో డాలర్ వీక్ అవడంతో గోల్డ్ బికమ్స్ ఈజీ టు బై. సో ఈజీ టు బై అనగానే గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగగానే ప్రైసెస్ పెరిగిపోతాయి. సో డాలర్ పడడంతో గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది అక్కడ. అదే జరుగుతుంది గత ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్గా. డాలర్ పడుతోంది, ఆ డాలర్ ఇండెక్స్ పడుతోంది, గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం మన ఈక్విటీస్ కూడా పడుతున్నాయి, లేస్తున్నాయి. కాబట్టి 6-8 మంత్స్గా 1 ఇయర్ గాను. సో దేర్ఫోర్ మన అది కూడా ఉంది, దీంట్లో ఫ్యాక్టర్ కూడా ఉంది. ఒక ఫ్యాక్ట్ మన ఇండియన్ గోల్డ్ విషయం చెప్పాలి అంటే 2015లో దాదాపు 26 వేల రూపాయలు ఉండేది 10 గ్రాములు. అది అంటే 10 గ్రామ్స్ గోల్డ్. అదే 1 lakh టచ్ అయింది ఆ ఫ్యాక్ట్. అది 2019 వరకు 25-30 రేంజ్లో అది ఆపరేట్ అవుతుంది. అంటే 5 ఏళ్ల పాటు అది ఆల్మోస్ట్ అదే బ్యాండ్లో ఆపరేట్ అయింది. 19 నుంచి 24-25 వరకు ఏకంగా అది 93 times పెరిగిపోయింది. 30,000 to 90,000+ పెరిగిపోయింది అది. సో అంటే మీరు అన్నట్టు ఇందాక సెన్సెక్స్ కాదు కదా, అన్నింటినీ బీట్ చేసి ఎదిగిపోయింది. దాని ముఖ్యమైన కారణం డాలర్ వీకెనింగ్. యూఎస్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ట్రంప్ వస్తున్నాడని పాలసీస్, టారిఫ్ ఇష్యూస్ వల్ల గత 6-8 months దానివల్ల. సో ఈ డాలర్ ఇండెక్స్ బాగా వాలటైల్గా అయిపోయింది మధ్య. దాన్ని బట్టి గోల్డ్ కూడా ఎఫెక్ట్ అయిపోయి మన ఇది అవుతుంది. సో అది గోల్డ్ పడుతుందా, కొనుక్కోవాలా, పెళ్లి సీజన్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పలేము. అది ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ ట్రంప్ టారిఫ్స్ వాళ్ళ డెసిషన్ మీద. డాలర్ కానీ స్ట్రాంగ్గా అయితే గోల్డ్ వీక్ అవుతుంది కాబట్టి డిమాండ్ కంట్రోల్లో ఉంటే మన ప్రైసెస్ తగ్గచ్చు. అట్ సేమ్ టైం డాలర్ కానీ వీక్ అయితే అగైన్ సేమ్ స్టోరీ, గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. సో దాన్ని పసిగట్టడం, దాన్ని ప్రిడిక్ట్ చేయడం ఎవతరం కాదు. బట్ ఓన్లీ ఫాలో ది గోల్డ్ పాత్ అండ్ ది గోల్డ్ స్టాండర్డ్. దట్స్ వాట్ ఐ విల్ సే. అండ్ సిల్వర్ ఇంకా యూసేజ్ పెరిగింది, ముఖ్యంగా స్పేస్ సంబంధించిన ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది. అలాగే లేటెస్ట్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది డ్యూ టు ఈవీ ఇండస్ట్రీ అనేది పెరగడం అనేది చెప్తా ఉన్న రీజన్స్. ఇంత ఫ్యూచర్ ఉందా సిల్వర్కి? సో సిల్వర్కి సంబంధించిన స్టాక్స్ కానీ, సిల్వర్కి సంబంధించిన లేకపోతే ఎన్ని రకాల ఎసెట్స్ ఉన్నాయి సిల్వర్కి సంబంధించి, అవన్నీ పెరిగే ఛాన్స్ ఉందా? సిల్వర్ ఒక ఇండస్ట్రియల్ యూజ్లో బాగా యూజ్ కనిపిస్తుంది. దాని పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రియల్ యూజ్లో మీరు చెప్పినట్టు అదే ఉంది. ఆ సెక్టర్స్ ఆటోమొబైల్ సెక్టర్ ఆబ్వియస్గా ఇవి చాలా ఫోకస్లో ఉంది.
అక్కడ కన్సంప్షన్ డిమాండ్ బట్టి సిల్వర్ బాగానే మూవ్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నాం గోల్డ్ అండ్ సిల్వర్ మూవింగ్ ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ, సిల్వర్ కూడా బాగా పెరుగుతోంది. కానీ సిల్వర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ డిమాండ్ యూజ్ వల్ల పెరుగుతోంది సిల్వర్. సో అది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ కూడా బాగా మంచి వ్యూలో ఉంది, ఇన్వెస్ట్మెంట్ సర్కిల్స్లో కూడా బాగా మూవ్ అవుతుంది. బట్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ డూయింగ్ ది బెస్ట్. కొన్ని ఫండ్స్ మన దాంట్లో ఈటీఎఫ్ ఫండ్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఇందాక అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్లో పెడితే దాంట్లో గోల్డ్ కూడా ఒక ఇంపార్టెంట్ కంపోజిట్గా కూడా ఉంది దాంట్లో. దట్ షుడ్ గివ్ అస్ బ్యాలెన్స్ ఇన్ ది పోర్ట్ఫోలియో. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. డెఫినెట్లీ గోల్డ్కి సంబంధించి చాలామంది లవర్స్ ఉన్నారు మన ఆడియన్స్లో. అయితే ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు చాలా డౌట్స్ అనేవి పెడుతూ ఉన్నారన్నమాట. సో గోల్డ్పై మరిన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయండి. ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్గా ఇప్పుడు ఇండియన్ పాక్ వార్కి సంబంధించి కొన్ని కన్క్లూజన్స్ రావాల్సి ఉంది. వాటిపై డిపెండ్ చేసుకొని ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ ఏంటి అనేది ఒక స్పెషల్ ఎపిసోడ్ రాబోతుంది. దానికోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.